నమస్తే రండి రైతు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. విజయ రైతు వేదిక నుంచి నేను మాట్లాడుతున్నా. సో ఇవాళ వచ్చేసి వాంగడ శంకర్ ఈ మన గార్ల మండలం ఉద్దారం గ్రామ పంచాయతీ నుంచి మన వాంగడ శంకర్ తోట చూడడానికి వచ్చినామండి. సో మన దగ్గర వచ్చేసి 3G కోసం అడిగారనమాట. అయితే మనం వచ్చేసి నిధి 3Gతో పాటు మన ఎక్స్పెక్ట్ అని చెప్పేసి నైట్రోబెంజన్ 40% ఇచ్చానమాట. అయితే ఇచ్చిన తర్వాత ఈ వారం రోజులు అయిన తర్వాత ఈ తోట ఒకసారి చూడడానికి వచ్చేసి శంకర్ ఒకటే ఫోన్ చేస్తున్నాడు అనమాట. చూసిన తర్వాత తోటకు వచ్చి విజిట్ చేసిన తర్వాత తోట వచ్చేసి అసలు నేను చూసిన తోటను తోట లేని తర్వాత తోట చూసి నేను పరేషాన్ అయినానండి. ఒకసారి తోట విజిట్ చేయండి, చూడండి పూత ఎట్లా ఉన్నదో చూడండి ఒకసారి. దాంతోపాటుగా గనుపు కూడా దగ్గర వచ్చిందండి. గనుపు దగ్గర వచ్చింది. ఇక ఎలాంటి దోమలు కానీ తామర పురుగు కానీ ఎలాంటి నల్లీలు కానీ లేదండి. అసలు ఒకసారి స్టెమ్ ఒకసారి చూడండి అండి తోట ఎట్లా ఉన్నదో. ఒకసారి పైపాటుగా ఒకసారి తోట మొత్తం చూడండి అండి. ఎట్లా పూత ఎట్లా బ్రాంచెస్ ఎట్లా వస్తుందో, కలర్ ఎట్లా ఉన్నదో, ప్లస్ దాంతోపాటుగా ఎరుపు మొత్తం ఏమీ రాలేదండి. అసలు తోట స్టెమ్ దగ్గర వచ్చేసి కాయలు వచ్చేసి కూడా మంచిగా కాస్తున్నాయండి. అసలు తోట వచ్చేసి మైండ్ బ్లోయింగ్ తోట ఇది. ఒకసారి మీరు కూడా చూసి ఒకసారి మీ రైతు వచ్చేసి ఒకసారి అతనికి అడిగి ఆయన అనుభవాలు పంచుకుందామండి. నమస్తే అండి శంకర్ గారు. 3G అడిగాం సార్. 3G అడిగాం. ఇదేనా నిధి 3G కొట్టారా? నిధి 3G కొట్టాం. నిధి 3G కొట్టారా? దాంతో పాటుగా ఎక్స్పర్ట్ ఇచ్చారా? ఇది ఇచ్చారు సార్. మీరు కొట్టిన తర్వాత ఎట్లుంది తోట? మీరు వచ్చి చూడండి సార్, ఇది ఎట్లా ఉంది. నేను ఒకసారి కొట్టినప్పుడు కొద్దిగా ఇది తామర పురుగు లెక్క కనబడ్డది, పచ్చ పురుగు లెక్క కనబడ్డది, పచ్చకు పురుగు కనబడిన తర్వాత ఇప్పుడు కొట్టిన తర్వాత మళ్ళీ పురుగు వచ్చినట్టు వచ్చింది సార్ ఇది తోట. దీనికి ఇంకో రైతు కొట్టచ్చా? దీనికి 100% కొట్టదు సార్. వేరే రైతులకు సిఫారసు చేయొచ్చా? 100% చేయొచ్చు. దీంతో పాటుగా ఏమైనా దోమలు గీమలు ఏమైనా ఉన్నాయా? కూడా పోయింది. తామర పురుగు ఏమైనా ఉన్నాయా? నల్లి లాంటిది ఏమైనా ఉన్నాయా? చూడండి సార్, మీరే చూసుకోండి. తోట ఏమైనా ఎరుపు వచ్చిందా? ఎరుపు గిరిపి నల్లగా వచ్చింది. వేరే రైతులకు చెప్పచ్చా? 100% కొట్టదు సార్ ఇది. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, 100 మన రైతు వచ్చేసి నిధి 3G కొట్టాడు, దాంతోపాటుగా పైపాటుగా నైట్రోబెంజన్ కొట్టాడు. ఒకసారి మీరు కూడా ఈ తోటను ఒకసారి చూసి మీరు కూడా ఒకసారి కొట్టండి. ఒకసారి మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి చూడండి తోట అనేది ఎంత నీట్గా ఉన్నదో, క్రాప్ సెట్టింగు ఎంత నీట్గా, ఎంత సన్న ఇగురు, ఎంత ఫ్లవరింగ్ చూడండి, ఎంత నిగనిగలాడుతూ ఉన్నదండి. ఒక్కసారి ఈ మందు కొట్టిన తర్వాత చాలా నీట్గా క్రాప్ సెట్టింగు మరియు అదేవిధంగా ఫ్లవరింగ్ మొత్తం వచ్చేసి పూత బల్బు లెక్క వెలుగుతున్నాయండి. అంటే ఒక్కసారి చూడండి ఈ మందు కొట్టడం వల్ల రైతుకి ఎంత బెనిఫిట్ అనేది ఉందో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క మందును స్ప్రే చేసుకోవచ్చు అని రైతు మాటల్లోనే విన్నాం కదండి. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు వాడుకోవచ్చండి. థ్యాంక్ యూ.